కరీంనగర్, సిద్దిపేట, వరంగల్తో పాటు అటు సూర్యాపేట జిల్లా వరకు సుమారు 13,33,000 ఎకరాలకు సాగునీరు, అలాగే కరీంనగర్, సిద్దిపేటతో పాటు హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలకు తాగునీరు అందించే వరప్రధాయిని లోయర్ మానేరు డ్యాం రిజర్వాయర్ భారీగా కురుస్తున్న వర్షాలతో ఇప్పుడు ఆ డ్యాం జలకళ సంతరించుకుంది. 24 టీఎంసీ కెపాసిటీతో ఉన్న ఈ డ్యాం నెల రోజుల కిందటి వరకు ఓ క్రికెట్ గ్రౌండ్లో ఉండేది. వర్షాలతో ఇప్పుడిలా నిండుకుండలా కనిపిస్తోంది. మరోవైపు గత నెల రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రిజర్వాయర్లు, ప్రాజెక్టులు అన్నీ నిండాయి. అటు పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు కూడా స్థిరంగా వరద కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రాజెక్టుల పరిస్థితిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రమణ అందిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు మనకు అన్ని ట్యాంక్స్ జలకళ సంతరించుకున్నాయి. ప్రస్తుతం నేను మీకు కరీంనగర్లో లోయర్ మానేరు డ్యామ్ను చూపించే ప్రయత్నం చేస్తున్నా. మొత్తంగా చూడవచ్చు మనము ఎంత జలకళ సంతరించుకొని ట్యాంక్ ఏ విధంగా ఉందో చూస్తున్నాము. ఇప్పటికే ఇక్కడికి చాలామంది ఈ వాతావరణంలో పర్యాటకులు కూడా వస్తున్నారు. ముఖ్యంగా నిన్నటి వరకు మొన్నటి వరకు కూడా అంటే మనం కరెక్ట్గా ఒక 15-20 రోజుల క్రితం నేను చూపిస్తున్న ప్రాంతం ఆ టెంపుల్ దగ్గర నుంచి అక్కడి నుంచి మనం చూపించాము. ఆ టెంపుల్ వెనుక సైడ్ అంతా కూడా పూర్తిగా మైదాన ప్రాంతాన్ని తలపించింది. పశువులు వచ్చి అక్కడ పచ్చిక మేసిన దృశ్యాలను చూశాము. కానీ గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మొత్తంగా ట్యాంక్స్ అన్నీ కూడా ఫుల్గా కనిపిస్తున్నాయి. లోయర్ మానేరు డ్యామ్కు సంబంధించి ఈ రిజర్వాయరు 24 టీఎంసీల కెపాసిటీ ఉంది. అయితే ఇప్పుడు 24 టీఎంసీలు దగ్గరగా అంటే దాదాపు 23 టీఎంసీలకు పైగా ఇక్కడ నీటి నిల్వ సామర్థ్యం మనకు కనిపిస్తుంది. దీంతో ఒక ఫీట్ ఎత్తి 6 గేట్ల ద్వారా మన కిందికి వాటర్ను కూడా వదులుతున్నారు. మరొక వైపు ఇటు లోయర్ మానేరు డ్యామ్ ఇది ఈ విధంగా ఉంటే మనం చూసాము. అంతకుముందు ఎగువ మానేరుకు 80,000 90,000 క్యూసెక్కులు గతంలో ఎప్పుడూ లేని విధంగా కూడా పెద్ద ఎత్తున రావడము, కొంతమంది అక్కడ వరదల్లో చిక్కుకోవడము, హెలికాప్టర్ల ద్వారా సైనిక ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా వాళ్ళను తీసుకొని రావడం మనం చూసాము. అయితే మొత్తంగా ఈసారి వర్షాలు అయితే సమృద్ధిగా పడుతున్నాయని చెప్పేసి మనకు ఈ ట్యాంక్స్ అన్ని చూసినప్పుడు కనిపిస్తుంది. ఈ రిజర్వాయర్తో పాటుగా మనము ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అటువైపు చూస్తే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా ఇప్పటికి కూడా భారీగా వరద నీరు వస్తుంది. దాదాపు 6 లక్షలకు పైగా క్యూసెక్కుల వాటరు అటు ఎస్ఆర్ఎస్పితో పాటుగా క్యాచ్మెంట్ ఏరియా నుంచి వస్తున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్.